ఎస్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? వినపడుతుంది. ఎస్ ఎస్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మాజీ సీఎం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటకి ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన ప్రకంపనలు లేగుతున్నాయి. బాలకృష్ణ గారు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తాగచ్చి మాట్లాడాల్సిన పద్ధతిలో కాదు, ఆయన మాట్లాడింది మాట్లాడాల్సిన భాష ఏంటి, అలాంటి నేపథ్యంలోనే అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను వదిలిపెట్టి వేరే అంశాలను చర్చించారు అంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి దీని మీద మీరు వివరణ తర్వాత మిమ్మల్ని నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను. ఇక్కడ కరెంట్ పోయిందిలే. ఒక్క నిమిషం అండి, నేను ఆల్రెడీ వేరే తీసుకున్నాను, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. విజయభాస్కర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజమౌళి గారు, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే మంచి క్వశ్చన్స్ వేయండి, లేదా నా టైం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నన్ను అడగండి. నేను 100% ప్రతి ఒక్కరికి ఇచ్చిన టైమే ఇస్తాను. మీ దాంట్లో ఎవరు దూరరు. కాకుంటే 2 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి మధ్యలో, బస్. అదేదో చెప్పండి ఇప్పుడే. ఎస్ ఓకే, ఇప్పుడే అడగమన్నారు కాబట్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలను అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, లేకుంటే వెళ్ళను అనడంలో న్యాయం ఎంతవరకు? ప్రతిపక్ష హోదాకి అతను సరైన వ్యక్తిగా ఉన్నాడా? ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతవరకు ఉంది? అదొక్కటి. అప్పటి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అవమానించిన చంద్రబాబు నాయుడు శబ్దం చేసి నేను రాజకీయంలో మళ్ళీ ఏదైతే ప్రభుత్వం నెలకొన్న తర్వాతనే వస్తాను, లేకుంటే రాను, ఇంత అవమానపరిచారని చెప్పేసి అతను కన్నీరు పెట్టుకోవడం జరిగింది, బయటికి వెళ్ళి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మాకు జరుగుతాయని భయపడే అసెంబ్లీకి వెళ్ళట్లేదని ఒక టాక్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది ఒక టాక్ ప్రజల లోపల. ఎస్, దీని మీద చెప్పండి. ఉన్నాయండి మీ ప్రశ్నలు? క్లోజ్. నమస్తే స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా పెట్టిన ప్రెస్ మీట్ లోని అంశాలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశాలన్నీ 2 గంటల సేపు మాట్లాడిన తర్వాత లెగిచిపోయేటప్పుడు ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు. ఈ 2 గంటల సేపు పెట్టిన ప్రెస్ మీట్ లోని జరిగిన అంశాలన్నిటిని, అడిగిన అంశాలన్నిటికి సమాధానం చెప్పడం చేతగాక, వాటికి వివరణ ఇవ్వడం తెలియక, కేవలం ఆ చివర మాట్లాడిన మాటని పట్టుకొని లాగాలని చూస్తున్నారు ప్రభుత్వం వారు. నేను క్లియర్ గా ఏం చెప్తాను అంటే, మీకు కానీ మీ ద్వారా సామాజిక మాధ్యమాలకు కానీ దయచేసి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అంటే సమాజంలో మీది కూడా 4వ పిల్లర్ భాగస్వామ్యం, 4వ పిల్లరు మీరు, మీది కూడా సమాజంలో చాలా పాత్ర వహిస్తారు. మీరు పార్టీల వైపు కాకుండా, నాయకుల వైపు కాకుండా, ప్రజల వైపు, ప్రజలు అనుభవిస్తున్న సమస్యల వైపు మీరు కనుక నిలబడితే ఈ సమాజం బాగుపడటం త్వరితగతిన జరుగుతుంది. మీరు పార్టీల వైపు, నాయకుల వైపు మొగ్గు చూపి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి అనవసరమైన అంశాల గురించి డిబేట్లు పెట్టి కాలయాపన చేయటం వల్ల మీ మీద ఉన్న గౌరవం ప్రజలకి పోతదనేది నా విన్నపం. ఇక తర్వాత మీరు అడిగిన పాయింట్లకు వస్తాను. ఒక్క నిమిషం. ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు స్వతంత్ర న్యూస్ ఛానల్ అనేది సామాన్యుడి ఛానల్, అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల కష్టాలను ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు, మధ్యలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఏదైనా తప్పు జరిగింది ప్రభుత్వం చేస్తున్నది అనేది ఖచ్చితంగా నిలబెట్టి అడగవలసిన పద్ధతిలో స్వతంత్ర న్యూస్ ఛానల్ ఉంది. ఇది ఎవరి పార్టీకి, ఎవరికి వత్తాసు పలకదు, వారికి దండన వేయదు. ఎవరున్నా నిక్కాచిగా నిలబెట్టి అడుగుతుంది స్వతంత్ర న్యూస్. నాకు మిగతా వాటి గురించి సంబంధం లేదు. కంటిన్యూ. చెప్పండి, మీరు ఇంకా చెప్పాల్సినవి బస్ గంతే. మీరు అన్నారు కాబట్టి
అనవసరమైన డిబేట్లు కాదు. చెప్పాలండి అది. Yes. Continue. మళ్ళీ మీకు టైం వచ్చింది చెప్పాలండి అది. ఇప్పుడు మిగతా ప్యానెల్లోని సభ్యులు కృష్ణారంజీవులు గారు మాట్లాడారు, ఆయన వేణుగోపాల్ గారు మాట్లాడారు, ఒక్క నిమిషం. భాస్కర్ గారు మాట్లాడారు. నేను అందుకని అప్పుడు మీరు ఎస్ 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 ఒక్క నిమిషం మీరు ఇంకొకటి ఇస్తున్నా వినండి 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 వాళ్ళు ఏం మాట్లాడినా లాస్ట్కి ఇచ్చేది మీకు. మీరు అందరు చెప్పింది విన్నామండి, ఓపికగా విన్నాము. Yes, అందుకే. ఒక మాట కూడా తిరిగి అడగలేదు, ఎస్ ఒక మాట కూడా తిరిగి అడగలేదు, ఓపికగా విన్నాము. మేము మాట్లాడుతుంటే మీకు ఎందుకండి కొంత అంతలా లేస్తుంది? మీరు డిబేట్ లో ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు మీరు డిబేట్ ఎలా నడిపారండి? Yes, yes. అంటే ప్రభుత్వం వాళ్ళు అడిగే ప్రశ్నలకి ప్రతిపక్షంలో ఉండే మీకు ఇంకా ఆన్సర్ ఉందండి వెంకటేశ్వర గారు. నేను ఇచ్చింది ప్రతి వ్యక్తికి, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రతి వ్యక్తికి 40 నిమిషాల టైం, అంటే 4గురికి 40 నిమిషాల టైం ఇచ్చాను. ఇంకా 15 నిమిషాల లోపల నెక్స్ట్ క్వశ్చన్ కూడా ప్రభుత్వానికి పడుతుంది. ఎందుకంటే ఎవరి వాదనలు వాళ్ళు వినిపెట్టాలి. అది ఇప్పుడు మీరు ఇప్పటికీ నేను మిమ్మల్ని మాట్లాడుతున్నానో మీరు ఇంటరప్ట్ అవుతున్నారో మేమేం చెప్పాలి? మీరు కంటిన్యూ చేయండి. ఇది అసెంబ్లీ గారు. మీ వైఖరి ఎలా ఉందో, మీరు పెట్టిన డిబేట్ ఎలా ఉందో, మీరు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉందో, మేము అసెంబ్లీకి వెళ్తే ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. కానీ మీరు డిబేట్లలోనే మాట్లాడనివ్వట్లేదు, ప్రజా సమస్యలే లేవనెత్తనివ్వట్లేదు, ప్రజల గురించి మాట్లాడనివ్వట్లేదు, అసలు ప్రజా సమస్యల గురించే డిబేట్ పెట్టట్లేదు. వీటిల్లోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ మీరు అసెంబ్లీకి వెళ్ళాలి క్వశ్చన్. ఇప్పుడు జనం అనే మాటలు మీకు చెప్తున్నా అండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. జనం ఏమండి, జనం అనే మాటను అడ్డం పెట్టుకొని మీరేమో మీ బుద్ధి ఏముందో, మీ వైఖరి ఏముందో అది బయట పెట్టుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. వినండి రాజమౌళి గారు మీరు చెప్పింది అంతా ఓపిక అరగంట విన్నామండి. మరి ఇంకేది కంటిన్యూ చేయండి రాదండి. మీకు సంబంధించి మీ ఆరోపణలు తర్వాత కూడా మీరు ఇంటరప్ట్ అయ్యే విధానం ఉంది చూడండి. దీన్ని బట్టి అసలు మమ్మల్ని డిబేట్ లో మాట్లాడటానికి పిలవట్లేదు. నేను ఇంకొకటి ఏ పార్టీకి అక్కడ పెట్టేసి మీరు చెప్పాల్సినవి చెప్పేసి మీ ఉద్దేశాలన్నీ రుద్దేసి వైసీపీ ప్రతినిధి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి పిలిచినట్టుంది. తప్పది. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు వేణుగోపాల్ గురించి మనం డిబేట్ పెట్టుకొని మాట్లాడుతుంటే చీప్ కల్తీ లిక్కర్ విషయంలో రెడ్డి హైడ్ చేసి వాళ్ళు పట్టుకున్న వ్యక్తుల్ని పక్కన పెట్టేసి జనార్దన్ గారిని కానీ ఆయన సురేంద్ర నాయుడు గారు కానీ పక్కన పెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసి ఊరికట్ట పక్కన పెట్టి ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గారు మాట్లాడరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, సీఎం గారు మాట్లాడరు, దాని గురించి చట్టపరమైన చర్యలే తీసుకోలేదు. కల్తీ లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలేంటి, వాళ్ళ కుటుంబాలేంటి, వాటి గురించి చర్చించరు. వీటి గురించి అన్ని చర్చించొద్దని చెప్పేసి మేము సైలెంట్ గా ఉండదలుచుకున్నాము. ఏ విషయంలో సైలెంట్ గా ఉండదలుచుకున్నారండి వేణుగోపాల్ గారు? 33,000 మంది మహిళల గురించి అడిగితే నో కామెంటా? సుగాలి ప్రీతి గురించి అడిగితే నో కామెంటా? ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి అడిగితే నో కామెంటా? యూరియా గురించి అడిగితే నో కామెంటా? లేదు చీప్ లిక్కర్ కల్తీ లిక్కర్ విషయంలో డిస్టిలరీస్ దొరికితే డిస్టిలరీస్ అన్ని ఉంటే వాటి గురించి చర్యలు తీసుకోవడం మానేసి గత ప్రభుత్వం మీద ఫలాని వాళ్ళ మీద నిందలేయటం ఏంటండి? మీరు అధికారంలో ఉన్నారండి, చర్యలు తీసుకోండి. ఎవరా డిస్టిలరీస్, ఎవరిని బెదిరించి లాక్కున్నారు, వాళ్ళ కంప్లైంట్లు ఏవి? డిస్టిలరీస్ బెదిరించి లాక్కున్నారన్న వాళ్ళ కంప్లైంట్లు ఏవి? ఆ కంప్లైంట్లు తీసుకొని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు చేసిన రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చట్టపరమైన చర్యలు ఏంటి? దాని ద్వారా చీప్ లిక్కర్ ద్వారా కల్తీ లిక్కర్ ద్వారా పోయిన ప్రాణాల వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి? అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయి? వీటి గురించి ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నా ఉందా? లేదు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండగా మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్
అని చెప్పేసి సినిమాటిక్ గా ఒక డైలాగు లౌడ్ వాయిస్ లో వినిపించారు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ గొంతు మోగపోయిందా? ఆయన మోగపోయింది కాక మిమ్మల్ని కూడా కామ్గా కూర్చోమన్నారా? వీటన్నిటి గురించి చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వంలో సార్ మేము ఒక్కటే చెప్తున్నాం, వేణుగోపాల్ గారికి కానీ విజయభాస్కర్ గారికి కానీ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నాం క్లియర్ గా. మా ప్రభుత్వం తరపున విన్నపం ఏంటంటే, గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం ఇది చేసింది, జగన్ అది చేశాడు, ఇది చేశాడు కాదు. మీ దగ్గర ఇప్పుడు అధికారం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ ప్రభుత్వం ఉంది. మీరు ఎవరెవరు డిస్టిలరీస్ ని బ్లాక్ మెయిల్ చేసి లాక్కున్నారో వాళ్ళ దగ్గర కంప్లైంట్లు తీసుకోండి. ఎవరు లాక్కున్నారో వాళ్ళని లోపలేయండి, ఎవరు లాక్కున్నారో వాళ్ళని లోపలేయండి. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎవరెవరు దోపిడీ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. మాట్లాడొద్దు. మాట్లాడితే మీ అబద్ధాలు అయిపోతాయి. ఆల్రెడీ 16 నెలలు అయింది, 16 నెలలు అయిపోయింది. ఈ 16 నెలల తర్వాత కూడా ఈ హరికథలు, బుర్ర కథలు, పిట్ట కథలు, ఈ పిట్ట కథలు, ఈ సోది సొల్లు ఇవన్నీ వినే ఓపిక ప్రజలకు లేదు, ప్రజలకు లేదు. ప్రజలు మీ పరిపాలన, మీరు మేమేదో అధికారంలోకి మాకు ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలు అధికారం ఇచ్చారని కనుక మీరు అంటున్నారు కదా. మీకు నిజంగా ప్రజలు అధికారం ఇస్తే, మీరు ప్రజలకు నిజంగా ప్రజల అధికారం ఇచ్చారన్న భావన మీకుంటే, మళ్ళీ ప్రజల ఓటు మీకు కావాలని మీకు అనిపిస్తే, ప్రజల మద్దతు మీకు కావాలనిపిస్తే మీరేం చేయాలండి? ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ అక్కడ అన్యాయాలు జరగకుండా, అక్రమాలు జరగకుండా మీరు పనిచేయాలి. లేదు ఎలాగలాగా మళ్ళీ మేనేజ్ చేద్దాం, మళ్ళీ అబద్ధాలు చేద్దాం, లేదు మళ్ళీ ఎలాగలాగా మేనేజ్ చేద్దాం, ఏదో ఒక టెక్నికల్ గా మేనేజ్ చేద్దామని మళ్ళీ అనుకుంటున్నారా? మీరు అనుకుంటే మీ ఇష్టం అది. ఇక్కడ పరిపాలన మానేసి గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటా, గతంలో ఎవరు ఏదో చేశారని చెప్పుకుంటా చేస్తే మీరు అధికారం ఉంది కదండి. అధికారం ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఏం చర్యలు తీసుకున్నారు? 33,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారు, మిస్ అయ్యారని చెప్పేసి ఈ రాష్ట్రం డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు కదా. ఏరి వాళ్ళు ఒక్క కుటుంబాన్నైనా తెచ్చారా? పోనీ కిడ్నాప్ చేసిన వాళ్ళని ఒక్కరినైనా శిక్షించారా? కిడ్నాప్ చేసిన వాళ్ళని ఒక్కరినైనా శిక్షించారా? సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు తీసుకుంటామన్నారు, సిబిఐ చేతులు ఎత్తేసింది. మరి మీరేం చేశారు? మీరేమైనా ఒక్కరినైనా శిక్షించారా? ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు, మనుషుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోరు. చివరికి మీ పార్టీ వాళ్ళని కారు పెట్టి తొక్కిచ్చి చంపిన, మీ పార్టీ వాళ్ళని గ్రామాల నుంచి బహిష్కరించిన, మీ పార్టీ వాళ్ళని చొక్కాలిప్పేసి కొట్టిన మూసుకొని కూర్చోమని చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఏం మాట్లాడొద్దని చెప్పారా? ఏం మాట్లాడొద్దని చెప్పారా? ఇదే చెప్పేది మీరు? ఇదే అండి మీరు చెప్పేది? పని చేయండి అయ్యా బాబు అంటే ఏం మాట్లాడొద్దు. మా పవన్ కళ్యాణ్ గారు మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నాం, 15 ఏళ్ళు మేము ఆయన ఏం చేసినా బరాయిస్తామని చెప్తారా? అందుక మీకు ప్రజల అధికారం ఇచ్చింది. మీరు ప్రశ్నిస్తామంటే, ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తామంటే, నిలదీస్తామంటే, ప్రజలకు న్యాయం చేస్తామంటే మీకు అధికారం ఇచ్చారు. కల్తీ లిక్కర్ కేసులో దొరికిన వాళ్ళని ఏమి అనొద్దు, మీరు మూసుకొని కూర్చోమని చెప్పారా? మీకు అలా చెప్పారా డిప్యూటీ సీఎం గారు? మీరు చెప్తున్నాయన్నీ అలాగే ఉన్నాయి. మీరు చెప్తున్నాయని యూరియా దొరకపోయినా, యూరియా రైతులకు అందకపోయినా మాట్లాడకూడదు. నిరుద్యోగులకి ఈ నిరుద్యోగ భృతి ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోయినా మాట్లాడకూడదు. ఆడబిడ్డల మీద మాన ప్రాణాలను దాడి చేసినా మాట్లాడకూడదు. అదేమంటే పొత్తు భాగస్వామ్యం, పొత్తు ధర్మం అంట. పొత్తు ధర్మంలో 15 ఏళ్ళు ఇలానే కొనసాగాలంట. ఏంటండి ఇది ఎంత దారుణంగా ఉందండి. సామాజిక మాధ్యమాలు కూడా ప్రజా సమస్యల గురించి లేవనెత్తిన వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. కానీ ఈ రంగంలో ప్రవర్తించిన వాళ్ళ సంగతి ఏంటని ఒక్క మాట అయినా, ఒక్క ప్రశ్నైనా వేయట్లేదే. మేమేమంటున్నాం క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాం, రికార్డ్ చేసుకోండి వేణుగోపాల్ గారు, విజయభాస్కర్ గారు. గత ప్రభుత్వంలో ఎవరు ఏ రకంగా అన్యాయం చేసినా మీరు డిబేట్లోకి వచ్చి సొల్లు చెప్పొద్దు, చర్యలు తీసుకోండి. మీకు అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది. అది చెయ్యకుండా ఇంకొకసారి డిబేట్లోకి వచ్చి ఇలా సొల్లు చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా అబద్ధాలు. మీరు కావాలని
కప్పిపుచ్చుతున్నారు అబద్ధాలని చెప్పేసి ప్రజలు నిర్ధారించుకుంటారు. మీరు ఇప్పుడు పని చేసే పరిస్థితిలో ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు, పని చేసే పద్ధతిలో ఉన్నారు. ప్రచారం చేసుకోవడానికి కట్టుకథలు చెప్పడానికి, పిట్టకథలు చెప్పడానికి అధికారంలోకి రాలా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు ఫస్ట్ పని చేయండి. 16 నెలలు గడిచిపోయింది. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అదుగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, అదుగో ఇదిగో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గత 15 ఏళ్ళు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నారు. చెప్పడం ఆపేసి చెయ్యండి సార్. చేస్తే ఎవరు వద్దన్నారు? మీరు అభివృద్ధి చేస్తానంటే వద్దన్నారా? ప్రజలను ఆదుకుంటానంటే వద్దన్నారా? రైతులకు యూరియా ఇస్తానంటే వద్దన్నారా? కిడ్నాప్ అయిన మహిళలు చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తామంటే వద్దన్నారా? ఆ మహిళలకు తెచ్చిస్తామంటే వద్దన్నారా? సుగాలికి ప్రీతి కేసు పరిష్కరిస్తామంటే వద్దన్నారా? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఎందుకు ఇంకా సొల్లు చెప్తున్నారు? ఎందుకు ఇంకా కథలు చెప్తున్నారు? 16 నెలలు గడిచినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద చెప్పిందే చెప్పి ఏంటండి ఇది? ఇందుకు అసలు ఏ పరిపాలన ఎటుపోతుంది? ప్రజలు ఎన్ని అగసాట్లు పడుతున్నారు? ఇస్తామన్నవి ఏమైని? ఒక పక్క దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపులు, మోసాలు ఏంటండి? ఇవన్నింటిని పక్కన పెట్టేసి ఆయన బాలనటుడి నుంచి బుక్ ఆఫ్ ది రికార్డు కొట్టాడంట. అది ఎవరికండి? ప్రజలకు అవసరం అండి. అసెంబ్లీలో ఏం మాట్లాడాడు అనేది చెప్తే, అసెంబ్లీలో మాట్లాడితే గత ప్రభుత్వం నవ్వుతూ కూర్చుందని మాట్లాడతారా? మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నీ తల్లి మొగుడిచ్చాడా అని చెప్పి మాట్లాడలేదా? ఆ వీడియో లేదా? ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పు తీసుకొని గుట్ట లోడ తీసుకొడతా నాకు అని చెప్పేసి కోభాష మాట్లాడారు. ఆ వీడియో లేదా? ఇప్పుడున్న స్పీకర్ గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన వీడియోలు లేవా? ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ గారు దుర్భాషలాడిన వీడియోలు లేవా? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఆ రోజు బూతులు మాట్లాడితే అవి మంత్రాలు అవుతాయా? ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చారా? అవన్నీ మేము వింటా కూర్చోవాలా? రైట్. వేణుగోపాల్ గారు పని చేయండి సార్. పని చేసి ప్రజల అగసాట్లలో ఉన్నారు, ప్రజల బాధల్లో ఉన్నారు, ప్రజలకి ఇస్తామన్నవి దక్కలేదు, కరువులో ఉన్నారు. వాళ్ళని ఆదుకోండి సార్.